BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ యువజన విభాగ నేత షేక్ రషీద్ ని జిలానీ అనే వ్యక్తి నడి రోడ్డుపై 2 చేతులు నరికి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వ్యక్తిగత కక్షల కారణంగా ఈ హత్య జరిగినట్టు పోలీసులు వెల్లడించిన రాజకీయ రంగు పులుముకుంది. రషీద్ హత్యపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిందితుడు జిలానీ టీడీపీ పార్టీని వైసీపీ ఆరోపిస్తుంటే కాదు, వైసీపీ పార్టీ వాడని టీడీపీ అంటోంది. దీనిపై సోషల్ మీడియాలో వార్ నడుస్తూనే ఉంది. ఏదేమైనా ఈ హత్యతో పల్నాడు జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఈ హత్య ఘటనపైన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, నడి రోడ్డుపై జరిగిన దారుణ మారణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటంటూ స్పందించిన జగన్ బెంగళూరు నుండి హుటాహుటిన ఏపీకొచ్చారు. కాసేపట్లో వినుకొండకు రానున్నట్లుగా తెలుస్తోంది. జగన్ హత్యకు గురైన షేక్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు, చిలకలూరుపేట, నర్సరావుపేట బైపాస్ మీదుగా వైఎస్ జగన్ వినుకొండ చేరుకోబోతున్నారు. జగన్ రాక నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.